పెట్టాలి. నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి నీ ఇల్లంతా వెలిగించబడాలంటే నీ ఇల్లు రక్షణ కోసం నువ్వేం చేయాలి చెప్పండి? వెలుగును చూపించాలి అంటే ప్రార్థన చేయాలి. కాబట్టి లోతు కూర్చున్న స్థలం మంచిది కాదండి. అది దుర్మార్గులు ఉన్న స్థలము, అది వ్యభిచారులు ఉన్న స్థలము, అది లోపులు ఉన్న స్థలము, అది అన్యాయస్తులు ఉన్న స్థలము, అది అక్రమస్తులు ఉన్న స్థలము. టోటల్గా ఆ దేశంలో ఎవరు బైబిలే చెప్పడమా? దేవుని బైబిల్ లేదు. దేవుని బైబిల్ లేని వారి మధ్యలో లోతు కూర్చున్నాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నా కానీ దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేయగా లోతుని ఏం చేశాడు దేవుడు చెప్పండి? రక్షించాడు. మరి మీరు ప్రార్థన చేయగా మీ బిడ్డలను, మీ మనవలు కానీ, మీ కొడుకులు కానీ, మీ కోడలు కానీ, సంథింగ్ ఎవరైనా కానీ ఏమవుతుందో చెప్పిన వాళ్ళనే ప్రభు రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలు చెప్పి తోటనే పెట్టాలి. నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి నీ ఇల్లంతా వెలిగించబడాలంటే నీ ఇల్లు రక్షణ కోసం నువ్వేం చేయాలి చెప్పండి? వెలుగును చూపించాలి అంటే ప్రార్థన చేయాలి. కాబట్టి లోతు కూర్చున్న స్థలం మంచిది కాదండి. అది దుర్మార్గులు ఉన్న స్థలము, అది వ్యభిచారులు ఉన్న స్థలము, అది లోపులు ఉన్న స్థలము, అది అన్యాయస్తులు ఉన్న స్థలము, అది అక్రమస్తులు ఉన్న స్థలము. టోటల్గా ఆ దేశంలో ఎవరు బైబిలే చెప్పడమా? దేవుని బైబిల్ లేదు. దేవుని బైబిల్ లేని వారి మధ్యలో లోతు కూర్చున్నాడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నా కానీ దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేయగా లోతుని ఏం చేశాడు దేవుడు చెప్పండి? రక్షించాడు. మరి మీరు ప్రార్థన చేయగా మీ బిడ్డలను, మీ మనవలు కానీ, మీ కొడుకులు కానీ, మీ కోడలు కానీ, సంథింగ్ ఎవరైనా కానీ ఏమవుతుందో చెప్పిన వాళ్ళనే ప్రభు రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని మాటలు చెప్పి